ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదు. వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి బంధువర్గం రక్త సంబంధాలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో క్రైస్తవ విశ్వాసంలో ముందు సాగుతున్నప్పుడు మరి దేవుని వాక్యం చెప్తుంది, మేలైనా కీడైనా దేవుని గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మేలు జరిగినా కీడు జరిగినా దేవుని మనము గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. మేలు జరిగినప్పుడు ఉప్పొంగిపోయి కీడు జరిగినప్పుడు దిగజారిపోయేటువంటి వారంగా కాకుండా ఏ విషయంలో కూడా ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక మనము నిన్నటి వారమే కానీ నేటి వారము కాదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నిన్న జరిగిపోయిన దాన్ని బట్టి మనం దేవుని కనపరచాలి. ఈ రోజున మరి ప్రియుల యొక్క మా నాన్నగారు అయితే మా గురించి ఎంతో కష్టపడ్డారు. మా నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి రెస్టారెంట్లో పనిచేసి అక్కడ అనుకుంటుగా రిక్షా రిక్షాలు ఆగుతుంటే మేము చిన్నవాళ్ళు మా నాన్న కష్టపడి తెచ్చి మమ్మల్ని అందరినీ ఎంతో 5 ఆడపిల్లలు ఒక మగ అబ్బాయి మమ్మల్ని ఎంతో మా నాన్న పోషించారు. చాలా కష్టపడి మా గురించి బాధలు పడ్డారు. మమ్మల్ని ఎదిగిన తర్వాత మమ్మల్ని కూడా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా మా గురించి ఎప్పుడు మా నాన్నగారు చాలా ఆలోచిస్తుండగా ఉండేవారు. చాలా మంచి మనస్తత్వమైన మనసు మా నాన్నగారు. చాలా ఎవ్వరికి ఎటువంటి బాధ కూడా మాట అనే రకం కాదు. చాలా నెమ్మదస్తులు. నిజంగా మా నాన్నగారు చెప్పాలంటే అసలు చాలదు, ఎన్ని రోజులని చెప్పలేము మా నాన్నగారి గురించి. మా అమ్మగారు అయినా కొంచెం కోపంగా ఉండేవారేమో, మా నాన్నగారు అయితే అస్సలు ఆ కోపం అంటే ఏదో మా నాన్నగారిలో చూడలేదు ఇంతవరకును. ఏ రోజైనా మా నాన్నగారు ఎప్పుడు వచ్చినా మా నాన్నగారు మా పట్ల ఎంతో ప్రేమ కలిగి అమ్మ మా పిల్లలు వస్తున్నారు, నా కూతుళ్ళు వస్తున్నారని ఎంతో ఆశగా ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉండి వచ్చేవారు, చూసేవారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఏమి చెప్పలేను. అసలు గొప్ప వ్యక్తి నాయన. మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారంటే ప్రతి ఒక్కరు అనుకోండి కానీ మా నాన్న అందరి దగ్గర మంచి మనస్తత్వంతో మంచి ప్రేమ గల వ్యక్తిగా ఉన్నారు. అలానంటే కొత్త అప్పలస్వామి అంటే అనకూడదు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు అతను ఎలాంటి వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు అనకూడదు. కానీ మా నాన్నగారు చాలా ప్రేమ కలుగుతూ ఎంతో మంచితనంతో అందరిలో మంచి మనస్తత్వం కలిగి ఉంచి ప్రేమ కూడా చాలా పొందారు మా నాన్నగారు. ఈ రోజు మా నాన్నగారు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళారంటే చాలా మేము బాధపడుతున్నాం. అనకూడదు కానీ అనుక్షణం మా నాన్నగారి తలంపులను మేము ఎంతో వేదన చెందుతున్నాం. చెల్లిస్తూ ఉన్నానండి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడుతున్నాను. మా నాన్న కాదు, మేము చిన్న పిల్లలకు చూసుకొచ్చాం. నాన్నకి 2016లోనే నాన్నగారు బాగా సిక్ అయిపోయారండి. 2016లో సిక్ అయిపోయారు నాన్నగారు. ఒకవైపు మహారాజ్ హాస్పిటల్ 30 రోజులు మేము అడ్మిట్ చేసాం. అదే పరిస్థితిలో అమ్మగారిని KGHలో జాయిన్ చేసాం. ఇద్దరిని కూడా నిజంగా దేవుని కృప మాకు తోడుగా ఉంది. ఎలాగ వీళ్ళిద్దరిని మేము మేము కాదండి, దేవుడు వీళ్ళిద్దరిని ఎలా స్వస్థపరిచాడంటే అది చాలా అద్భుతం అండి. హాస్పిటల్లో ఉండి కొంతమంది నాన్నగారికి చూసుకున్నాం. అక్కడ వైజాగ్లోని మా అక్క బావ మా వదిన వీళ్ళు నా అమ్మగారిని చూసుకున్నారండి. ప్రభువుని నమ్ముకున్నది మొదలుకొని ఈనాటి వరకు ఎన్నడూ కూడా యేసయ్య అమ్మని నాన్నని మా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తెలుసు. ఇక్కడ పరదేశ్ అంకుల్ గారికి భూషణమయ్య గారికి నాన్న కోసం తెలుసండి. నాన్న SRMTలో చేశారు ఫస్ట్ కళాసిగా, తర్వాత నవతలో చేశారు కళాసిగా, తర్వాత క్రాంతిలో చేశారు కళాసిగా. ఎక్కడ కూడా నాన్న చెడ్డ పేరని తెచ్చుకోలేదు. ఈనాటి వరకు కూడాను ఎవరి నోటంటే వచ్చినా సరే నాన్న మంచి కోసమే చెబుతారండి. అంత మంచి పేరు మా నాన్న తెచ్చుకున్నారు. ముఖ్యంగా నేను సంతోషిస్తుంది ఏంటంటే ప్రభువు నమ్ముకున్నారు వాళ్ళు. అందుకంటే నేను దేవునికి చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మా మ్యారేజ్ నిజంగా ఇది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. మాకు పెళ్ళయిన తర్వాతనే నిజంగా దేవుని కృపను బట్టి అమ్మ నాన్న అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువులోనే ఎంతో ఆనందం పొందుకున్నామండి. ఎన్నో కష్టాలు బాధలు వచ్చాయి.
వాటన్నిటిలోనూ కూడా అధిగమించే శక్తి దేవుడు మాకు అనుగ్రహించినారండి. అందుని బట్టి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2016లో సిక్కైన నాన్న ఈ గత 9 సంవత్సరాలు అనుకుంటాను, 9 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలు మనస్తత్వం అయిపోయారు. క్రమేపీ నాన్నకి మతిస్థిమితం తగ్గింది. ఎవరిని పెద్దగా పోల్చుకునేవారు కాదు. పాస్టర్ గారికి అయితే అనేవారు, పాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమ్మ, మా ఇద్దరికి మంచి సహవాసం ఉంది. ఆ విధంగా కొన్నిసార్లు మాట్లాడేవారు. కొన్నిసార్లు పాస్టర్ గారు, అమ్మో పాస్టర్ గారు దేవుళ్ళు లాంటి వారు, పాస్టర్ గారికి బాధ పెట్టకూడదు, పాస్టర్ గారు అంటే భయం. నాన్న చుట్టకాలు చేద్దామంటే పాస్టర్ గారు వస్తున్నారంటే అమ్మ పాస్టర్ గారు చెప్పకమ్మ చెప్పకు, పాస్టర్ గారికి చెప్పకు అని అనేవారు, భయపడేవారు. అప్పటికే మతి మంచిగా ఉండేది, అప్పటికే మతి స్థిమితం ఉండేది కాదండి. అలాగే మందు విషయంలో కూడా నాన్నగారు ఎంత వర్క్ చేసినా సరే డ్రింకింగ్ అలవాటు ఉండేది. ఆ డ్రింకింగ్ అలవాటు వల్ల చాలా 2016లో సిక్ అయిపోయారండి. 2 సార్లు మహారాజా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, 1 నెల రోజులు ఉంచాము, తర్వాత ఒక 10 days ఉంచాము. ఇంక మీరు మందు తాగితే నప్పదు అన్నారు. ఒకసారి పాస్టర్ గారు, మామయ్య గారు మీరు మందు తాగకపోతేనే నేను ఇంటికి వస్తాను, మందు తాగితే మీ ఇంటికి రాను అంటే ఆ రోజు 2016లోనే మా నాన్నగారు పాస్టర్ గారికి చేతిలో చెప్పి నేను ఇంకెప్పుడు తాగను పాస్టర్ గారు మందు అన్నారండి. ఆనాటి నుండి చనిపోయేంత వరకు నాన్నగారు అసలు డ్రింక్ చేయలేదు. అలాగే దేవుని కృప, అది పాస్టర్ గారికి ఇచ్చిన మాట, దేవుని కృప, డ్రింకింగ్ జోలికి వెళ్ళలేదు. అది చుట్ట మాత్రం చిన్న వ్యసనం అయితే ఉండిపోయిందండి, దాని మీద ధ్యాస ఉండిపోయింది. అది కూడా పూర్తిగా మానిపిస్తే ఇంకా సిక్ అయిపోతారు, చాలా బలహీనం అయిపోతారని చెప్తే అప్పుడప్పుడు అమ్మ భయంతోనే నాన్నకి ఆ చుట్ట ఇవ్వడం జరిగేదండి. చనిపోయేంత వరకు చక్కగా నడిచేవారు, తిరిగేవారు. ఇంట్లోనే అసలు వాష్రూమ్కి అసలు చక్కగా వెళ్ళిపోయేవారండి. బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇంట్లో చేసే పరిస్థితే లేదు, చక్కగా నడిచేసేవారు, వెళ్ళిపోయేవారు. అప్పట్లో ఎక్కువగా వర్క్ చేసేవారు కదా కళాసిగా. వాళ్ళందరూ నాన్నకు మంచి జ్ఞాపకం ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ప్రసాదరావు గారి కొట్టుకి వెళ్తాను, ఇంకెవరెవరు పేర్లు చెప్పేవారు, అక్కడికి వెళ్తాను, వాళ్ళు చూసి వస్తారని చెప్పేసి ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. నిత్యము పని చేసే వ్యక్తి ఇంట్లో అలా ఉండాలంటే కష్టం అనిపించేదేమో. మేమైతే బయటికి వెళ్తే నీరసం అయిపోతారు, ఫిట్స్ వచ్చేస్తుంది, బలహీనం అయిపోతారని చెప్పేసి అలాగ 4 గోళ్ల మధ్య అమ్మ అలా కాపలా కాసుకుంటూ ఉండేదండి. గత లాస్ట్ నాన్నగారు 14వ తారీఖున చనిపోయారు. ఆ వారంలో కూడా ఆటాడితే బయటికి వెళ్ళిపోయేవారు, ఆ చివరి వరకు వెళ్ళిపోయేవారు. అమ్మ ఫోన్ చేస్తే అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారమ్మ అంటే వెళ్ళని, అమ్మ కాళ్ళు సాగుతాయి, 4 మొక్కలు చూస్తారు, మనం అలా బంధించేస్తున్నాము, అందుకోసం ఇంకా మైండ్ అప్సెట్ అయిపోతుందేమో అంటే ఆ చివరి వరకు వెళ్ళడం, అమ్మ వెనకాల తీసుకొని రావడం. నెక్స్ట్ మా నాన్నగారు ఊరు గరుబిల్లి అండి, గరివిడి చీకుపల్లి ఆ ఏరియాలో ఉంటుంది. ఊరు వదిలిసి వచ్చేసి దగ్గర ఒక 50 సంవత్సరాలు అవుతుందేమో. నాన్నగారు సిక్ అయిన తర్వాత 2 times తీసుకొని వెళ్ళాం నాన్నకి. మరలా అదే ఊరు వెళ్ళాలని ఆశ ఉండిపోయింది. అమ్మ గరువు బిల్లు వెళ్దాము, పాస్టర్ గారికి చెప్పు తీసుకొని వెళ్ళమని చెప్పు, ఆ ఊరు చూద్దాం. మతి స్థిమితం లేకపోయినా ఆ ఊరి మీద ధ్యాస ఉండిపోయింది మా నాన్నగారికి. చాలా చిన్న బాధ, ఆ ఊరు కూడా చూపించుంటే బాగుండేదేమో అని అనుకున్నాను నేను. కానీ ఆరోగ్యం బాగోదు కదా, 2.5 hours జర్నీ చేయాలి, ఆ ఊరు వెళ్ళాలంటే సిక్ అయిపోతారు, మళ్ళా ఇబ్బంది పడాలని చెప్పేసి మేము తీసుకువెళ్ళేవారని కాదు. లాస్ట్ నాన్నగారు చనిపోయిన 2 రోజుల ముందు కూడా గరువు బిల్లు వెళ్తారని చెప్పేసి బయలుదేరేస్తారు. అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారమ్మా అంటేనేమో నేను ఫోన్ చేస్తాను, నాన్న నువ్వు వెళ్ళకు, పాస్టర్ గారు వస్తారు, నేను పాస్టర్ గారు నువ్వు కారులో వెళ్దాము అంటే, అయితే మీరు వస్తారా అంటే వస్తాం నాన్న కలిసి వెళ్దాము అని అంటే అప్పటి వరకు బాగా మళ్ళా నాన్న వెళ్ళొద్దు అంటే సరే మీరు రండి అయితే నేను ముందు వెళ్తానని చెప్పేసి బయలుదేరి సగం దూరం వరకు వెళ్ళిపోయారండి. మధ్య అనేది చాలా బలహీనమైపోయింది నాన్నకి. కానీ అప్పటికి నాన్నగారికి ఏమో నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నాన్నకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, కుదిరనటం లేదు తండ్రి. అలాగ పడుకునేవారు కాదు, నైట్ కూడా పడుకునేవారు కాదు, అలా ఇంట్లో తిరుగుతూనే ఉండేవారు. డే టైం కూడా అటు ఇటు వెళ్తే చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ మనిషిని కంట్రోల్ చేయట్లేదేమో, ఇంట్లో వాళ్ళు ఇటు వదిలేస్తున్నారని అనుకునేవారు చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది. అయినప్పటికీ కూడా నాన్నకైతే మతి లేదని ఆలోచన వాళ్ళు ఉంది వాళ్ళకి, కానీ ఎందుకు ఇలా వదిలేస్తున్నారని వాళ్ళు కూడా బాధపడేవారండి. ఇది దేవుని చిత్తము. మరి నాన్నని దేవుడు పిలుచుకోవడం అనేది, దేవుడు రాజ్యంలో విశ్రాంతిని ఇవ్వడానికి, నెమ్మదిని పొందుకోవడానికి చాలా కష్టాలు అనుభవించారు. ఫ్యామిలీ కోసము అనేక మందికి మా నాన్న లైఫ్ ఇచ్చారండి, అది చాలా మందికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాన్నని మెచ్చుకునేవారే కానీ ఏ ఒక్కరు కూడా దూషించేవారు లేరు. దేవుని కృపను బట్టి దేవుడు మా నాన్నగారు అంత మంచి పేరు సంపాదించుకున్నారండి. మరి అమ్మ వాళ్ళ కుటుంబం కోసం మా లక్ష్మక్కనైతే మేము అసలు కంట్రోల్ చేయలేము. అక్క స్కూల్ నుంచి రాగానే ఏం తెచ్చావమ్మా అని చెప్పేసి అక్క దగ్గరికి వెళ్ళడము, అలా కాలు కడ్డలాగా ఒక కోడి పిల్లలాగా అట్లాగనమాట, అలాగా ఇంట్లోనే ఉండేవారు. ఆ పిల్లని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఏదో ఒక విధంగా ఏడుస్తూనే ఉంది. అమ్మ కూడా నాన్నని అలా కాపలా కాసుకుని ఉండము, నాయుడు అటెలకు ఇటెలకు అలా జ్ఞాపకాలు వాళ్ళకి అలా ఇబ్బంది పెడుతున్నాయి. దేవాది దేవుడు వారిని ఆదరించాలి, వారిని ఓదార్చాలి. ఇంకా అనేక విషయం కోసము మీరు కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటి కోసం ప్రార్థన చేయండి.
అక్కడ కూడా వివాహ విషయంలో కూడా మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. శ్రేష్టమైన జీవిత భాగస్వామి కోసం ఆ కుటుంబం ఆదరించబడేలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేయవలసిందా. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తుంది. ఊహకు అందనది, ఊహకు అందదు. ఈనాడు ఒక పిల్లని ఇద్దరు పిల్లల్ని పోషించడమే మహాయాతన పడిపోతున్న రోజుల్లో, అంత రోజుల్లో ఆ ప్రయాస పడి ఏ ఉద్యోగము జాబు లేకుండా కేవలము తన శ్రమ మీదే ఆధారపడి మరి ఎంతమంది పిల్లల్ని పోషించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే అది ఆసామాస్య విషయం కాదు, చాలా గొప్ప విషయము. మరి ఆయన ఎంత శ్రమపడి ఉంటాడో మరి ఊహించలేని విషయం. 6-7 పిల్లలు, భార్య, మహాభయంకరమైన రోజులు, కరువు రోజులు. అలాంటి రోజుల్లో మరి నాయుడు గారు ఎంతో ప్రయాసగా ఓర్చుకుని ఉంటారు, ఎంతో బాధపడుతూ కుటుంబాన్ని నెట్టుకుంటూ ఈ స్థితికి వచ్చారంటే అది కేవలము భగవంతుడి శక్తి, ఆయన ప్రయాస మాత్రమే అని మనందరమే తెలుసుకోవాల్సిన విషయము. అయితే హైందవ దీనిలో ఉన్నటువంటి నాయుడు గారు, ఈ తల్లి గారు చూస్తే చాలా ఆశ్చర్యం. వారు వస్తారని, దేవుళ్ళలోకి వస్తారని ఎవరు అనుకోలేదు, ఊహించలేని విషయం. కాలంలో సమయంలో అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని నేను వాక్యం చెప్తున్నాను. అంత హైందవ కుటుంబంలో ఉంటూ జీవిస్తూ అంకితమైపోతూ లాస్ట్ దశలో దేవుళ్ళు ఎదగటానికి ఇచ్చినటువంటి అవకాశం కేవలం ప్రసాద్ గారు, పాస్టర్ గారు ప్రసాద్ మాత్రమే అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ప్రసాద్ పాస్టర్ గారు రాజుని వివాహం చేసుకున్నారో ఆ ఇంటిలో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకి మరి ఎంతో ఆశ్చర్యమైన విషయం, ఎవరో ఊహించలేము. అలాగా మారుతారని వారి కుటుంబం దేవుళ్ళు వస్తారని. అంత అయిందో కుటుంబంలో ఉంటూ పూజ పురస్కారాలు చేసుకుంటూ జీవిస్తూ సగ జీవితం అంకితం అయిపోయిన తర్వాత యేసునిలో వస్తారంటే ఎవరు ఊహించలేని విషయం. దానికి కేవలము పాస్టర్ గారు ప్రసాద్ రాజు మాత్రమే మార్గము, జీవము, సత్యము. ఆయన ద్వారే ఆ కుటుంబం తల్లిదండ్రుల ముందు వచ్చారు. తరువాత మొత్తం కుటుంబం ఎవ్వరూ తప్పుకోకుండా అందరూ దేవుళ్ళు ఎదగడానికి వచ్చి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రసాద్ గారికి ఈ విషయంలో ఎంతైనా మరి చెప్పవలసిన అవసరం ఉంది. దానికి కారణం ఆయనే. మరి ఎంత కుటుంబాన్ని లాక్కొచ్చారంటే కష్టమే. నాయుడు గారు ఎక్కడ కనిపించినా, రోడ్డు మీద కనిపించినా చాలా నెమ్మది. మరి పిల్లలు చెప్పారు, వాస్తవమే, ఎక్కడ రోడ్డు మీద కనిపించిన నాయుడు గారు బాగున్నారంటే బాగున్నానండి. అతను పనేదో అతనేదో కానీ మరి రెండే విషయం అతనికి తెలియదు. ఏది అయినప్పటికీ ప్రసాద్ పాస్టర్ గారి ద్వారా దేవుళ్ళలోకి వచ్చారు, ఎదిగారు. మరి దేవుళ్ళు మరణించారు. మరి ఆయన సన్నిధికి అర్హులు కాదు మనం ఎవరు నిర్ణయించడానికి మన దగ్గర సత్తా లేదు. ఆయన అర్హులో కాదు, ఆయన ఇష్టం. అంతేగాని మనం ఊహించుకుంటాం, నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఎక్కడో ఉంటాను మనం. కానీ జరిపించేవాడు ఆయన చిత్తం చెప్పుడే జరుగుతుంది. కానీ అయితే దానికి నాంది ఏంటంటే జీవితము సాక్ష్యము అయిన ఆ రెండు ఉంటే దేవుడు మరి అతనికి మార్గం సరళం చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కుటుంబం
గురించి తల్లి గారు, ఆయన గురించి తల్లి గారు పడిన పాటలు ఎంతంత కాదు. లాస్ట్ స్టేజ్లో మరి ఆయన కాస్త మతిమరుపు వచ్చి చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు. 2-3 సార్లు నన్ను అడగడం అమ్మ అడిగింది. మాస్టర్ గారు ఇలాగ వెళ్ళారు, అమ్మ కనబడలేదు అని చెప్పారు 2-3 రోజులు, 2-3 సార్లు. అది చివరి స్టేజ్. మరి ఎవరైనా మనమైనా ఎవరైనా ఒకటే, అది తప్పదు. కానీ గొప్ప సేవ చేసింది తల్లి గారు. అంత సేవ చేసింది కాబట్టి అంతకాలం మనం వచ్చాడు. మన మంచి దానికి నాంది ప్రసాద్ గారి కుటుంబం మాత్రమే అని చెప్పగలరు. నాయుడు గారు 5వ జీవితంలో నుంచి ఒక కొత్త జీవితంలో ప్రవేశపెట్టాలని ఆశామాసి గారు. అందు గురించి దేవుని స్తోత్రం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ అవకాశం అనుగ్రహించమని, సహాయం చేయమని, ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ తర్వాత జరిగిన కార్యక్రమం అంతట్లో మీ సహాయం అనుగ్రహించమని, కుటుంబానికి వాదార్పు నెమ్మది అనుగ్రహించమని యేసునామములో వేడుకుంటున్నాం. సమస్తం నీవైన తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఈ కుటుంబంలో ప్రభా జరిగినటువంటి విషాదం బట్టి ప్రభా మాకైతే బాధ అయితే ప్రభా పరలోకానికి మీరు చేర్చుకున్నారు అయ్యా తండ్రి ప్రభా. మీ లెక్కలో ప్రభా మీ వాక్యం ప్రకారం అది ఎంతో ధన్యత అని చెప్పి నీ వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా. అప్పలనాయుడు గారు తండ్రి గారు నాయన ప్రభా నీ సన్నిధికి తీసుకున్నాం. అక్కడైతే నిత్య విశ్రాంతిని పొందుకుంటున్నందుకు నాయన మీరు చేసిన గొప్ప జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి అప్పలనాయుడు గారు విడిచి వెళ్ళినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు, మరి విశేషముగా వారి జీవిత భాగస్వామి అయినటువంటి అన్నపూర్ణమ్మ గారికి, కుమార్తెలకు, అల్లుళ్లకు, మనవళ్ళు, మనవరాళ్లకును, కుమారుడుకు, కోడలకు, మనవరాళ్లకును ఆయనను స్మరిస్తూ ఈ రోజున విచ్చేసినటువంటి అనేక మంది దైవజనులకును, ఆప్తులకు, శ్రేయోభిలాషులకు, రక్త సంబంధులందరికీ సదా తోడైండును గాక.